మూసీ సుందరీకరణ పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద గాంధీ సరోవర్ అనేటటువంటి ఒక ప్రాజెక్టు పేరు మీద ప్రజల్లో ఒక భయాందోళనతో ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయంతో ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. బండ్లగూడ జాగీర్లో ఉన్నటువంటి ఒక కొన్ని కాలనీస్, ముఖ్యంగా మధువన్ పార్క్ రెసిడెన్సీ, దాంట్లో 450 పైగా ఫ్లాట్లు ఉన్నాయి. అదేవిధంగా విఘ్నేశ్వర్ కాలనీ బండ్లగూడ జాగీర్లోనే ఒక భాగము. అక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు 176 ఇల్లు ఈరోజు ఈ సుందరీకరణ పేరు మీద, గాంధీ సరోవర్ పేరు మీద అవన్నీ కూడా కూలగొడతారని చెప్పేసి నోటిఫికేషన్ కూడా వచ్చింది అనేటటువంటి ఈరోజు నడుస్తూ ఉన్నది. హైదరాబాద్ పాటు ఈ మూసీలో పక్కన ఉన్నటువంటి ఒక రైతులు ఎవరైతే కూరగాయలు పండించి సిటీ మొత్తానికి కూరగాయలు సరఫరా చేస్తారో ఆ భూములు కూడా ఈరోజు ప్రభుత్వం సేకరించి వాళ్ళను కూడా భూములు లేకుండా చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది స్పష్టంగా కనబడతా ఉంది. మూసీ సుందరీకరణకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, మూసీ ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు. మేము కూడా మంచి నీళ్ళు ఉండాలి, దోమలు రాకుండా ఉండాలి అనేటువంటి కోరే హైదరాబాద్లో ఉన్నటువంటి గర్వంగా భావించేటట్టు ఈ హైదరాబాద్లో వాసనం. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏతుందో ఇది ప్రజల వ్యతిరేకమైన పని. మధుబన్ పార్క్ దగ్గర ఆ రోజు 12 మీటర్ల ఒక ఏదైతే బఫర్ జోన్ ఉండే ఆ బఫర్ జోన్లో పర్మిషన్స్తోని కట్టినటువంటి ఇల్లు. చాలామంది మిలిటరీలో పనిచేసి, అదేవిధంగా నేవీలో పనిచేసి, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి భారతదేశం అన్ని కోణాలు వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. లోన్ తీసుకొని, పర్మిషన్ ఉన్నది కాబట్టి లోన్ తీసుకొని ఈఎంఐ ఇంకా కడుతున్నారు. విఘ్నేశ్వర్ కాలనీలో కూడా అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 200 గజాల్లో, 150 గజాల్లో చిన్న చిన్న కొని చాలా గర్వంగా నాకు హైదరాబాద్ ఇల్లు ఉందని భావించేటటువంటి ఒక కుటుంబాలు అక్కడ ఈఎంఐలు కట్టుకుంటే మనకు ఈరోజు ప్రతిరోజు నిద్ర లేకుండా వారి జీవితం గడుపుతూ ఉన్నారు. మరి ఈ యొక్క మనం చూస్తా ఉన్నాం, వెనకనే మూసి ఉన్నది. ఈ మూసిని మీరు ప్రక్షాళన చేయాలంటే మీరు పెద్ద జోన్ పక్కనే రీటైనర్ వాల్స్తోని మీరు ఇవన్నీ కూడా దీన్ని సుందరీకరణ చేసి, ముఖ్యంగా ఈ యొక్క మూసీలో కానీ ఈసాలో కానీ వచ్చేటటువంటి యొక్క ఏవైతే సబ్సిడరీస్ ఉన్నాయో నాలాలు, వాటిని మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా క్లీన్ చేసి అవి పంపించాల్సిన అవసరం ఉంది. దాని పక్కన చెరువులు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయాలి. అప్పుడు మూసీలో స్వచ్ఛమైన నీరు వస్తుంది. మూసీ యొక్క పక్కన ఉన్నటువంటి ఒక ఏ ఇల్లు కూడా కట్టకుండా ప్రయత్నం చేయాలి. సైన్స్ టెక్నాలజీ బాగా పెరిగింది. సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఈరోజు ఆలోచనతో ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం అంతా కూడా 4,000 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చెప్తారు. మరి ఈ రెండు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ చేసే ఒక తప్పిదం. ఎందుకంటే మూసీ ప్రక్షాళన చేస్తామని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్నది. ఒక్క మూసీలో ఒక్క మట్టి కూడా తీయకుండా మూసీ ప్రక్షాళన పోయింది. ఇక వాళ్ళే ప్రక్షాళన అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు వాళ్ళు అవతార ప్రచారం చేస్తున్నారంటే బీజేపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ వీళ్ళు మొత్తం సపోర్ట్ చేస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఓపెన్ చేస్తారని చెప్పి, అసలు రాజ్నాథ్ సింగ్ గారికి ఆ విషయం తెలియదు, భారత ప్రభుత్వం తెలియదు. 4,000 ఏడీబీ బ్యాంకు పెట్టుకునేది ప్రాజెక్టు కోసం. మీరు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నారు, మీకు 4,000 కోట్లతోని ఈ యొక్క ప్రాజెక్టు బదులు మీరు ఆ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది, రైతు బంధు ఒక బకాయిలు ఉన్నాయి, చాలా పెండింగ్ వర్క్లు ఉన్నాయి. మీరే అంటున్నారు డబ్బులు లేవు అని చెప్పి మరి అప్పు తీసుకువచ్చి మరి తెలంగాణ ప్రజల మీద ఈపు బాధుడు తప్ప ఇంకా ఏం కార్యక్రమం ఇది? చేతిలో మీరు వచ్చినప్పుడు చేతిలో గడపార పెట్టుకున్నారు. రాగానే బీదవులు ఇల్లు హైడ్రా పేరు మీద ఎన్ని ఇల్లు కొనగొట్టారండి? అవన్నీ ఇల్లు కూడా లీగల్గా ఇల్లే, కానీ మజ్లీసులో ఇల్లు మాత్రం కూడగొట్టరు. మజ్లీసులో ఇన్స్టిట్యూట్ మాత్రం కూడగొట్టరు. అవి బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి ఏమి న్యాయం చేస్తారు? ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీకి ఉన్నాయి కాబట్టి, దేశం కోసం పనిచేస్తున్నారు కాబట్టి
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ ఇల్లు కూడా కొడతారా? మేము చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR మీరు ముందు ప్రజల ముందు పెట్టాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది పెట్టాలి. మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పాలి. ఏ ఇల్లు కూలగొట్టకుండా మీకు ఆశ్వాసన ఇవ్వాలి. అంత అయితే కానీ ఈ యొక్క మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మీరు అది లేకుండా ఇల్లు కూలగొడతాము, ఫ్లాట్లు కూలగొడతాము, ఇలా నిర్వాసాలు చేస్తాము, మీరు కాంపన్సేషన్ ఇవ్వలేరు. ఎందుకంటే కాంపన్సేషన్ ప్రభుత్వం భూములు లేవు. మీరు అమ్ముకుంటున్నారు 150 కోట్లకు ఎకరం. మీరు వీళ్ళకి ఏమి ఇస్తారు కాంపన్సేషన్? ఎన్ని ఇస్తారని మీరు? కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పని. హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు కూలగొట్టి, గడ్డపారదని కూలగొట్టి బీదోళ్ళని ఈరోజు వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మూసీ ప్రక్షాళన ఏదుందో, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదుందో, మీ గాంధీ విగ్రహానికి వ్యతిరేకం కాదు, మీరు పెట్టండి. ఒకటి కాదు, 100 కాదు, ప్రతి ఒక్క సెంటర్లో పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీ రాహుల్ గాంధీ పెట్టుకుని తిరుగుతుండే, మాకేం అవసరం లేదు వేరేది. కానీ మీరు ఈరోజు ప్రజల ఒక జీవితాలతో ఆడుకుంటే, బీద ప్రజల ఇల్లు కూలగొడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా మీరు దాన్ని వ్యతిరేకిస్తారని చెప్పేసి తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.